సెప్టెంబర్ 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ కోసం అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదివారం భారత జట్టును ప్రకటించింది. రోడ్డు ప్రమాదానికి గురై కొన్ని నెలల క్రితం రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ఈ సిరీస్తో తిరిగి టెస్టులోకి అడుగు పెట్టనున్నాడు. దిలీప్ ట్రోఫీ తొలి మ్యాచ్లో అదరగొట్టిన పేసర్ ఎస్ దయాల్ సెలెక్టర్ దృష్టిని ఆకర్షించి తొలిసారి టీమిండియాకి ఎంపికయ్యాడు. జోరెల్ సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానాలను కాపాడుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఆకాష్ దీప్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. దిలీప్ ట్రోఫీలో టీమిండియా ఏ తరపున ఆడుతున్న ఆకాష్ టీమిండియా బీపై తొలి 2 ఇన్నింగ్స్లు అదరగొట్టాడు. చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి 23 మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 1 మధ్య కాన్పూర్ వేదికగా 2వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్పై ఆడనున్న టీమిండియా స్క్వాడ్ను బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, జోరెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, ఎస్ దయాల్.